ప్రియాంక గాంధీ ఈ పేరు చెప్పగానే మనకి టక్కున గుర్తుకొచ్చేది నెహ్రూ గాంధీ కుటుంబ వారసురాలు అనే. కానీ తెర వెనుక అంతకు మించి ఏదో జరుగుతోంది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, లేకపోతే ప్రధాని పదవి లక్ష్యంగా చేసుకొని పక్కా ప్లానింగ్తో వేసినటువంటి అడుగులా అన్నది చూడాలి. ఒక నినాదం, పార్టీలో ఒక కొత్త పాత్ర, పార్లమెంట్లో అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వడం కానీ, ఇవన్నీ విడివిడిగా చూస్తే జనరల్గా పాలిటిక్స్లో ఉంటాయిలే అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ కలిపి చూస్తే మాత్రం ఒక గ్రౌండ్ డిజైన్ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ప్రియాంక గాంధీ ప్రస్థానం వెనుకున్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ పొలిటికల్ సీక్రెట్ గేమ్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రతి పెద్ద ప్రయాణం వెనుక ఒకే ఒక్క అడుగుతో మొదలవుతుందని చెప్పేసి మన అందరికీ తెలుసు. ప్రియాంక విషయంలో కూడా ఇప్పుడు పొలిటికల్ ప్లానింగ్ కూడా ఆ మొదటి బలమైనటువంటి అడుగు అనేది 2022లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పడింది అని చెప్పాలి. అప్పుడు యూపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ బాధ్యతలు చేపట్టినటువంటి పదవి చిన్నదేమి కాదు. ఒకప్పుడు వెలిగినటువంటి దేశంలోనే అధికారం చలాయించడానికి ఉపయోగపడ్డటువంటి ఉత్తరప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కానీ అక్కడ ఆమె గెలుపు ఓటముల కన్నా కూడా ఒక దీర్ఘకాలిక లక్ష్యం వైపు ప్రియాంక గాంధీ అయితే దృష్టి పెట్టారు. అక్కడ పుట్టిందే మనకి లడ్కీ హూ లడ్ శక్తి హూ, అంటే నేను అమ్మాయిని పోరాడగలను అని చెప్పేసి ఒక నినాదాన్ని ఆమె ఎత్తుకుంది. ఇది కేవలం యూపీ మహిళల ఓట్ల కోసం వేసినటువంటి ఎత్తుగడ కాదు. జాతీయ స్థాయిలో ప్రియాంక గాంధీకి తన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి ఉద్దేశించిందని చెప్పి అనుకోవాలి. నెహ్రూ గాంధీ కుటుంబం అనే ట్యాగ్తో పాటుగా మహిళా సాధికారిత కానీ, తర్వాత హక్కుల కోసం పోరాడేటువంటి నాయకురాలుగా, యోధురాలుగా ఆమెను నిలబెట్టే ప్రయత్నం అయితే అక్కడి నుంచి మొదలైంది. నిజమే, కానీ యూపీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఘోరంగా దెబ్బతిన్నే, వాళ్ళకి నెగిటివ్గా వచ్చినాయి. పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. చాలామంది దీన్ని ప్రియాంక గాంధీ ఫెయిల్యూర్గా కొట్టిపారేశారు. కానీ రాజకీయ చదరంగంలో ఏంటంటే ఒక్కోసారి ఓటమి కూడా అతిపెద్ద విక్టరీకి ఫౌండేషన్ పడుతుంది. ఆ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రియాంక తనకంటూ ఒక జాతీయ స్థాయి గుర్తింపుని కానీ, ఒక సైద్ధాంతిక వైఖరిని కానీ బలంగా నిర్మించుకోగలిగింది అని చెప్పేసి అనుకోవాలి. ఇక ఒక నినాదం మాత్రమే ఒకళ్ళని ప్రధానమంత్రి చేయడం అనేది కాదు కదా. ఇక్కడ కథ మరో ఆసక్తికరమైనటువంటి మలుపు తిరిగింది. యూపీ ఎన్నికల తర్వాత ప్రియాంకను పక్కన పెట్టేశారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ జరిగింది దానికి పూర్తిగా రివర్స్ అనమాట. కాంగ్రెస్ ఆమెని రాష్ట్ర స్థాయి బాధ్యతల నుంచి తప్పించేసేసి జాతీయ స్థాయిలో సంస్థాగత నిర్వహణ వ్యవహారాల్లోకి ప్రియాంకని తీసుకొచ్చింది. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ అని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ ఏంటంటే 2026లో జరగబోయేటువంటి అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం అని చెప్పేసి ఆమెని పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్పర్సన్గా నియమించారు. అది ఆమెకు అప్పగించినటువంటి చాలా కీలకమైనటువంటి జాతీయ స్థాయి బాధ్యత. అది స్క్రీనింగ్ కమిటీ అంటే ఏంటంటే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి, ఎవరు బ్యాలెన్స్ చేయాలి, ఏ వర్గాన్ని బ్యాలెన్స్ చేయాలి, మనం గెలుపు గుర్రాలని ఎట్లా గుర్తించాలి, ఇలాంటి అత్యంత క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకునేది మొత్తం కూడా ఈ కమిటీనే. బీజేపీ బలంగా ఉన్నటువంటి అస్సాంలో ఈ బాధ్యతను ప్రియాంక గాంధీకి అప్పగించడం అనేది వెనుక చాలా అర్థం ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. పార్టీ ఆమెను కేవలం ఒక స్టార్ క్యాంపెయినర్గా కాకుండా ఒక నేషనల్ లెవెల్ ఆర్గనైజర్గా, ట్రబుల్ షూటర్గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తుంది అని చెప్పేసి అని అంటున్నది. ప్రియాంకను కేవలం ఒక రాష్ట్ర ఇన్ఛార్జి స్థాయి నుంచి ఆల్ ఇండియా ఆపరేటర్గా అప్గ్రేడ్ చేసే ప్రక్రియలో ఒక ఫస్ట్ ముఖ్యమైనటువంటి స్టెప్ పడింది అని చెప్పేసి అని అంటున్నారు. ఓవైపు పార్టీ మీద పట్టు, మరోవైపు ప్రజల్లో గుర్తింపు, అంతా బాగానే ఉంది. కానీ అసలైన పవరు ఎక్కడుంది అంటే పార్లమెంట్లో. ఇక్కడ ప్రియాంక గాంధీ ప్లాన్లో అత్యంత కీలకమైన ఘట్టం 2024లో జరిగింది. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల రాయబరేలీ కానీ వాయనాడులో కానీ పోటీ చేసి గెలిచినప్పుడు ఆయన వాయనాడు సీటు వదులుకున్నాడు. ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేసి తన పార్లమెంటరీ పాలిటిక్స్ నుంచి అక్కడి నుంచి ఆమె గెలవడం ద్వారా పార్లమెంట్ వైపు ఆమె అడుగుపెట్టారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పక్కా పొలిటికల్ స్ట్రాటజీ అంటున్నారు. దీని ద్వారా ఏంటంటే ప్రియాంకకు ఒక సేఫ్ ఎలక్ట్రల్ హోమ్ అనేది దొరికింది. అది కూడా కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో. వయనాడు ఉప ఎన్నికల్లో ఆమె దాదాపు 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది ఆమె ఎన్నికల గెలుపు సామర్థ్యాన్ని
అయితే అక్కడ నిరూపించింది. ఈ గెలుపుతో ఏంటంటే ఆమె కేవలం పార్టీ కార్యదర్శిగా కాదు, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ఒక పార్లమెంటు సభ్యురాలు కూడా అయ్యారనమాట. ఇక్కడ మరో వ్యూహం కూడా ఉందని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశంలోని రాయబరేలీ నుంచి ఉన్నారు, ప్రియాంక గాంధీ ఏమో దక్షిణ భారతదేశంలోని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే గాంధీ కుటుంబానికి ఇప్పుడు నార్త్ సౌత్ రెండు ప్రాంతాల్లో కూడా ఒక బలమైనటువంటి పట్టు దొరికినట్లుగా అయిందనమాట. భవిష్యత్తులో జాతీయ నాయకత్వం కోసం ఇది వాళ్ళకి పాన్ ఇండియా అప్పీల్ని చేయడానికైతే ప్లస్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ముక్కలన్నింటి మనం కలిపి చూస్తే ఒక ప్రచారం కానీ, ఒక సంస్థాగత పాత్ర కానీ, ఒక పార్లమెంటరీ స్థానం కానీ విడివిడి ఘటనలు కాకుండా ఒక చెస్ బోర్డులో ఒక ఎత్తుల్లాగా కనిపిస్తున్నాయి. మొదటి ఎత్తు ఏంటంటే లడ్కీ హూన్ అనే నినాదంతో ప్రియాంక గాంధీ మహిళా పక్షపాతిగా సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నారు. తర్వాత రెండో ఎత్తు అంటే అస్సాం లాంటి బాధ్యతలతో పార్టీలో ఒక సమర్థురాలనేటువంటి ఆర్గనైజర్గా తను నిరూపించుకుంటున్నారు. ఇక మూడో ఎత్తు ఏంటంటే వాయనాడ్లో గెలుపుతో పార్లమెంటరీ లెజిటిమసీని సంపాదించారు. అక్కడ పార్లమెంటరీ లెజిటిమసీని సంపాదించారు. ఇప్పుడు ఆమె ప్రభుత్వ విధానం వైపు నేరుగా ప్రశ్నించడానికే పార్లమెంట్లో గడమైతే ఆమె విప్పుతున్నారు. खत्म करूं, महात्मा गांधी जी मेरे परिवार के नहीं थे, लेकिन मेरे परिवार जैसे ही हैं और इस पूरे देश की यही भावना है सर. नो, वेरी गुड सर, इस पूरे देश की यही भावना है. नो, माननीय सर आखिरी बात सर, आखिरी परिवार की समस्याएं जो पीएमओ में हो रहा है, उसकी बातें, उसकी चर्चा, जो बैटिंग ऐप के बारे में हो रहा है पीएमओ के अंदर, आप सदस्य प्लीज, जो एप्स्टीन फाइलों में आपके मंत्री महोदय के नाम निकल आए हैं, माननीय उसकी चर्चा करेंगे. आप वंदे मातरम में बोले. ఈ మూడు దశల్ని కలిపి చూస్తే ప్రియాంక గాంధీని నెమ్మదిగా వ్యూహాత్మకంగా జాతీయ నాయకత్వానికి ఫైనల్గా ప్రధాని అభ్యర్థిత్వానికి సిద్ధం చేస్తున్నట్లయిన వాదన అయితే వస్తుంది. ఇది అధికారికంగా ప్రకటించకపోయినప్పుడు కూడా కాంగ్రెస్లోనే ఆ వాదన అయితే పెరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ లాంటి వాళ్ళు ప్రియాంక గాంధీని ప్రధాని చేసి చూడండి అని చెప్పేసి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దానికి భర్త రాబర్ట్ వాద్రా కూడా రెస్పాండ్ అవ్వడం కానీ, ప్రియాంక ప్రధాని కావాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉందని చెప్పడం కానీ ఈ ఊహాగానాలన్నింటినీ కూడా నిజం చేస్తున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. రాహుల్ గాంధీ పార్టీ నడిపిస్తే ప్రియాంక గాంధీ తన వాగ్దాడితో చరిష్మాతో విన్నింగ్ కాంబినేషన్గా ఎదుగుతారని చెప్పేసి విశ్లేషకులు అయితే అంటున్నారు. అయితే ఈ దారంతా కూడా పూలబాట ఏం కాదు. బీజేపీ కుటుంబ రాజకీయాలనే అస్త్రాన్ని ఎంచుకొని ప్రియాంక మీద బలమైనట్టు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్లమెంట్లో ఆమె పనితీరు మీద కూడా ఆ పార్టీ కన్నేసే ఛాన్స్ ఉంది. ప్రియాంక స్పీచెస్ కానీ, ఆమె లేవనెత్తేటువంటి అంశాలు కానీ ఆమె పొలిటికల్గా ఎంత ఎదుగుతుంది అన్న సంగతిని అయితే తేలుస్తాయి. ఈ వ్యూహాలన్నీ కూడా 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నాయా, లేక భవిష్యత్తు రాజకీయాల కోసం అని తీర్చిదిద్దుతున్నారా అన్నది చూడాలి. ఒకటి మాత్రం స్పష్టమవుతుంది, ప్రియాంక గాంధీ ఇప్పుడు కేవలం గాంధీ కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు, ఆమెకు పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలు. ఆమె పక్కా ప్లానింగ్తో ఒక్కో అడుగు వేస్తూ ఈ భారత రాజకీయాల్లో ప్రధాని పదవి వైపు ఆమె ప్రయాణం అయితే సాగిస్తున్నట్లుగా అయితే మనకైతే అనిపిస్తుంది. చూసారుగా, ప్రియాంక ప్రయాణం అనేది యాదృచ్ఛికంగా సాగుతున్నట్టయితే అనిపించట్లేదు. లడ్కీ హూన్ నినాదం దగ్గర మొదలుపెట్టి పార్టీలో ఆర్గనైజర్గా ఎదిగారు. తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టడం వరకు కూడా ప్రతి అడుగు కూడా ఒక ఆలోచన, ఒక వ్యూహం ఉన్నట్లుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియాంక గాంధీ యొక్క ఈ వ్యూహం 2029 నాటికి ఫలిస్తుందని మీరు అనుకుంటున్నారా? రాహుల్, ప్రియాంక ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేగలరా? ప్రియాంకలో ఒక ప్రధాని అభ్యర్థికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మరోసారి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.